పూరా లోకల్. భూమి గొప్పదా, దేవుడు గొప్పవాడా? భగవంతుడు అనే మాత్రమే గొప్పవాడు. ఎందుకంటే దేవుడు భూమి కొన్ని వేల సంవత్సరాల కింద ఏర్పడ్డదండి. అంతకుముందు అంతకంటే గొప్ప గొప్ప నక్షత్రాలు, ఉపగ్రహాలు, గ్రహాలు, గెలాక్సీలో కొన్ని కోట్ల ఉన్నాయి. మన చంద్రమండలికి చంద్రమండలమే గొప్పగా పడుతుంది, సూర్యమండలానికి సూర్యమండలమే, గెలాక్సీకి గెలాక్సీ గొప్పది. ఇది చిన్న తుణుక అండి. ఇది ఏ క్షణాల్లో భూకంపం వస్తుందో, ఎప్పుడు మునిగిపోతుందో. ఇలా ద్వారక ఉందా? ఎక్కడుందండి? సముద్రం కింద ఉంది. శ్రీకృష్ణుడు దేవుడే కదా, దేవుడు కట్టించిన నిర్మాణము, విశ్వకర్మ నిర్మాణం అనేటువంటి ద్వారక ఈ రోజు ఎక్కడుంది? సముద్రంలో ఉంది. దాన్ని చూడడానికి నరేంద్ర మోడీ గారు గ్యాస్లు పెట్టుకొని ఆయన ఆక్సిజన్ పెట్టుకొని వెళ్ళి చూసి వచ్చాడు. రైట్ ఆర్ రాంగ్? దేవుడు కట్టిందైనా ఎవడు కట్టిందైనా ఏముంటుందంటే ఈ భూమి ఒక గోళం. ఒకప్పుడు ఒకటి దీన్ని చతురస్రాకారం అని కొరలన్నాయి. కానీ మనమే అనేది ఖగోళ శాస్త్రం గోళం అనే చెప్పేది మన వేదం. వేదంబులు చదివి వాదంబుల కొరక కానీ వస్తువు కనిరా ఏదారి తెలియలేక వాదంబు తిరిగివారు ఎదురు. ఇవాళ ఎవడో బైరీ నరేష్ ఉన్నాడు. ఒక మాట మీకు చెప్పాలి. బైరీ నరేష్ దేవుడు లేడు, నేను ఎవడినమ్మా? మీ అయ్యవడికి పుట్టాడు, మీ అవ్వెవడికి పుట్టింది, మీ అక్క ఎవరికి పుట్టింది, మీ కుక్క ఎవరికి పుట్టింది. ఈ ధర్మంలో అట్లా వెళ్తే ఎవడున్నాడు చివరికి అంటే వాడు మళ్ళీ పైకి మొక్కాల్సింది. అది బైరీ నరేష్ అయినా, బర్రె నరేష్ అయినా, గొర్రె నరేష్ అయినా, నువ్వైనా నేనైనా ఇదే పని మీద ఉండాలి. ఇకపోతే అలేలియా అనే దేవుడు ఇంకెవరు దేవుడు కాదంటే అలేలియా అనేవాడు ఎప్పుడు వచ్చాడు? అంతకంటే ముందు వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ చుట్టాలు ఉన్నారు. అంతకుముందు అక్కడ రాజ్యం ఉంది, ఇజ్రాయెల్ అనేటువంటి సంస్థలు ఉన్నాయి. మరి అంతకుముందు దేవుడు లేడా? వాడే సృష్టికర్త అయితే మరి వానికంటే ముందు దేవుడు ఉన్నాడు. సరే సృష్టికర్త అయితే వాడు మేకులు కొట్టంగా ఏం పీకాడు అని అడుగుతున్నారు చాలా మంది. మేకులు కొట్టి చంపుతుంటే కూడా ఏం చేయలేనోడు ఏం సృష్టికర్త అన్నారు. నేను ఏమంటున్నానంటే రాముడు దేవుడు కాదు, మనం చేసుకున్నాం. అతని యొక్క ధర్మయుద్ధంలో బాగా గొప్పతనాన్ని పెట్టి మనం రాముని చేయలేదు. శ్రీకృష్ణుడు నేను ఎక్కడ దేవుడు అని చెప్పలేదు, యుద్ధం చేయమన్నాడు. దేవుడు అయితే స్మాష్ అని ఒక మంత్రం వేసేయాలి. కానీ అర్జునుడు పెట్టి యుద్ధాలు చేయించడం అవసరం ఉంది? ధర్మయుద్ధంలో అందరూ చస్తారు, మంచివాడు చాడు. ఇప్పుడు భారతీయ నిద్రపోయారు అనుకోండి, వాళ్ళు వచ్చి కోస్తుంటే వీడు చావాల్సిందే. వాడు అనుభవం వేస్తే వీడు శ్వాసకోశాలతో చచ్చిపోవాలి. ఇప్పుడు ప్రపంచంలో 127 దేశాల వాళ్ళు అనుభవం వేసుకొని కొట్టుకుంటే, సిరియా సున్నీ సంస్థలతో కొట్టాడుకుంటే ఇప్పుడు యుద్ధాలు వస్తున్నాయి. దీని కాలజ్ఞంలో వాక్యం ఇచ్చాడు. రా అంటే రష్యా, ఊ అంటే యుక్రెయిన్. యుద్ధాల వలన రావు కేతువులు ఇద్దరు రణరంగమున కాలు దువ్వేరు అన్నాడు కాలజ్ఞానంలో. రా అంటే రష్యా, ఊ అంటే యుక్రెయిన్ యుద్ధాల వల్ల ప్రపంచ దేశాల్లో యుద్ధాలు వచ్చేసి మొత్తం మెటీరియల్ రేట్లు పెరుగుతాయి. సమాజంలో ఉండే అనేక యుద్ధాలు వచ్చి మూడో ప్రపంచ యుద్ధానికి నాంది కలుగుతుంది. అప్పుడు భారతదేశం కూడా ఏదో దేశానికి సపోర్ట్ చేయాలి. ఇవాళ మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం? ఎవరికి మనం సపోర్ట్ చేస్తే ఎవరికి? ఇప్పుడు మనం సపోర్ట్ చేస్తున్నాం కదా ఎవరికో ఒక దేశానికి. అమెరికా కాదు, ఇంకొక దేశం ఉంది. మొన్న ఈ మధ్య ఆయన ఉన్నాడు కదా ట్రంప్. అమెరికా ట్రంప్ కాకుండా ఇంకొక దేశం ఉందండి, ఇజ్రాయెల్. ఇప్పుడు రష్యాకి మనం సపోర్ట్ చేసాం. మనం చేయాలి, ఎందుకంటే మన దేశం మనది కూడా హిందూ దేశం కాదు. హిందూ దేశం అయితే ఈ దేశంలో హిందువులు తప్ప ఉండకూడదు. కానీ వీళ్ళు కనుక మారకపోతే వేరే దేశాలు జాతీయ జెండా పట్టుకొని భారతదేశం ఆ దేశం నుంచి బయటకు వచ్చి భారతదేశంలో చేరారు. వాడు ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా ఎవరైనా. ఈ దేశాన్ని త్వరలో ఎన్ఆర్సీ పేరు మీద ఒకటే ప్రజ, ఒకటే చట్టం, ఒకటే ధర్మం, ఒకటే దేశం అనే సిద్ధాంతాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకురావడంతో వస్తున్నారు. వచ్చిన తర్వాత ఈ దేశంలో నేను 4 పిల్లలు చేసుకుంటా, 40 మంది పిల్లలు కంటా, నేను 3 పిల్లలు చేసుకుంటా, నా ఇష్టం ఉన్నట్టు ఉంటా, సినిమాలన్నీ బంద్ అయిపోతాయి. ఎవరైనా గడ్డాలు మీసాలు పెంచుకుంటే నీట్ గా గీక్కొని పెట్టుకోవాలి, లేకపోతే గడ్డం పెంచినా ఫైన్ పడుతుంది. నేను చెప్పేది నండి, ఇది రుచి సంస్కృతిలో ఈ దేశం యొక్క సంస్కృతి. ఈ గడ్డం, ఈ గడ్డంలో మొండి గడ్డాలు పెంచుకునే సినిమా లేదు. ఇప్పుడు హిందువులలో చిక్క కాదండి, గడ్డము మీసం ఉంటే వాడు వీరుడు, ధీరుడు, శూరుడు, వాడు యోగి, ఋషి అని. ఎవడైతే కింద గుండు కొట్టించేసి పైన గుండు కొట్టించేస్తే వాడు మొండి జాతి అని అర్థం, అంటే వాడు రాక్షసుడు అని అర్థం. నిరూపణ జరుగుతుంది అక్కడ. ఆ నిరూపణ నుంచి ఖచ్చితంగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీ టీవీ ద్వారా హిందువులు చేసుకోవాల్సింది ఏంటంటే త్వరలో ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలలో, అమ్మవారి ఉత్సవాలలో ఆవును ముందు పెట్టి పూజ చేయండి. ప్రాణములను ఆవులను పెట్టి పూజ చేయండి. ఆవు యొక్క సంస్కృతి చెప్పండి. మన ధర్మం గురించి చెప్పేటువంటి ప్రవచకారులు విలువండి. అనవసరమైన డీజేలు, ఆర్కెస్ట్రాలు తెచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టకండి. శివరాత్రి ఉత్సవాలలో కానీ, దసరా ఉత్సవాలు, బోనాల ఉత్సవాల్లో కానీ ఈ పనికి మళ్ళీ శివశక్తులతో తీసుకొచ్చేసి శివాలు చూపించి లేని కాలజ్ఞానం చెప్పించి ప్రజలను తప్పు. ఇప్పుడు మొన్న ఈ మధ్య సికింద్రాబాద్ లో జరిగినటువంటి ఒక భవిష్యవాణిలో ఏం చెప్పిందంటే, నాకు రక్తం కావాలి అన్నదంట. ఏమో దేవత ఎవరైనా రక్తం కావాలని అడుగుతుంది. ఏం దేవతలు అయ్యి దయ్యమా భూతమా అనే జనమంతా తిట్టారు. దేవత అంటే గొర్రెకైనా, కొండ గొర్రెకైనా, కోతికైనా, మనిషికైనా, పిల్లికైనా, నల్లికైనా, ఎవరికైనా దేవత అమ్మనే. కానీ దాని ప్రాణం కోరిందంట. ఇక ఇటువంటి శివసత్తులు ఈ దేశంలో. శివసత్తులు అంటే శివుని యొక్క సత్యాన్ని సత్యంగా చెప్పేటువంటి విషయం కావాలి. అక్కడ పంతులు మంత్రం వేస్తే ఈ యొక్క దేవత వస్తాడంట. అంటే ఇప్పటిదాకా మంత్రులు ఈ యొక్క పంతులకు మంత్రాలు రోజు ఒకటికి వేయండి, మరి రోజు ఒకటి చెప్తాడు. ఆ రోజు ఎందుకు చెప్తున్నారు?
నేను ఏమంటున్నా, పనికి మాలయాన్ని బంద్ చేసి సత్యం చెప్పేటువంటి ప్రయత్నం జరగాలి. ప్రతి దేవాలయంలో కాలజ్ఞాన సెంటర్ రావాలి. కాలజ్ఞానం అంటే ఈ రోజు ఏం జరుగుతుంది, రేపు ఏం జరగబోతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది, సెంటర్ నడవాలి. భగవద్గీత బోధించే సెంటర్ రావాలి. అలా రామాయణ మహాభారతంలో క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టు పిల్లలకు ఉడిగిపోతాడు, దండం పెట్టుకుంటే కొబ్బరికాయ కొడతాడు, 5 నిమిషాలు దేవాలయం దగ్గర కూర్చుంటే దరిద్రం పోతున్నవాడు చెప్పాడట, భార్య భర్తలు 2 నిమిషాలు కూర్చొని పారిపోతాడు. పక్కన వచ్చినవాడు ఎవరితో మాట్లాడు. అదే మసీదులో ఈ రోజు ఎవరికి పిల్లలు పుట్టారు, ఎవరు చచ్చాడు వాళ్ళకి లిస్ట్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది, ఎవరు అటాక్ చేస్తున్నాడు వాళ్ళకి 5 నిమిషాలు చేస్తే వాడు అలర్ట్మెంట్ చేస్తాడు. ఇక పాంప్లెంట్ కొట్టి బ్యానర్లు కొడితే కూడా ఒక్క గొర్రెకి అర్థం కాదు, చచ్చిపోతే వీడికి అర్థమే కాదు. రేపు అటాక్ అని ఒకవేళ కాశ్మీర్లో ఆనాడు ఒక కాశీని వస్తే ఎట్లా ఇద్దరు చంపారో, ఈరోజు హైదరాబాద్ అటాక్ అని ఒకవేళ మసీదు నుంచి కనుక వాళ్ళ మొల్ల కాశీని ఇస్తే ఫస్ట్ చచ్చేది కూడా చెప్తా. మీలాంటి యూట్యూబ్ ఛానల్లో రోజు మైకులు బట్టి బయట తిరుగుతారు. పాపం వాళ్ళకి ఏం తిరగదు, తుపాకులు ఉండే వాళ్ళ దగ్గర మైక్ సిట్లు ఉంటాయి. బాగా వినండి. రిక్షాలు ఎక్కేవాడు, ఆటోవాడు, వాడికి ఎవరితో సంబంధం, ఏ రాజకీయాలు పాపం సంబంధం లేదు, వాడిని కసాఫీసి చేస్తారు. వాళ్ళ ఆటోలో కట్టోర్లు తుపాకులు ఉన్నాయి, వీళ్ళ ఆటోలలో కనీసము కట్టెలు కూడా లేవు. అరటి పనుల కింద చిన్న చిన్న చేపలతో పెద్ద చేపలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఏమీ ఉండవు. ఊరేసుకుందామంటే టవాళ్ళు ఉండవు. ఆలోచన చేసుకోండి. హోటళ్ల మీద, హిందూ షాపుల మీద, హిందూ అమ్మాయిల మీద, ఆవుల మీద ఈ ధ్వంసాలు జరుగుతాయి. ఇది హైదరాబాద్లోనే అయితే. అందుకే సైదాపేటలోన సాయేబులందరూ సమరంభున సంశయం అన్నాడు. సైదాపేట హైదరాబాద్, సైదాబాద్ అనే ఏరియాలో ఒక గతంలో ఒక ఉగ్రవాది దొరికాడు. వాని పేరు ఏదో ఉంది, మీకు ముల్లా మీరు చూడండి, దిల్సుకున్నారు బాంబు పిల్లల్లో వాడే దొరికాడు. సో అటువంటి ఉగ్రవాదులు అక్కడ తయారవుతున్న గతంలో మనకు దూల్పేట తాళ్ళగడ్డ ఏరియాలో ఒక మసీదు ఉంటుంది. అందులో చంద్రబాబు పీరియడ్లో అందులో మంచి మంచి తుపాకులు అనేవి దొరికినాయి ఆ ఏరియాలలోనే. ఇప్పుడు వాళ్ళు ఆ మదరసాలలో అవి పెట్టుకుంటున్నట్టు మనం ఆధారాలు చూస్తున్నాం. ఖచ్చితంగా మీరందరూ ఆలోచన చేసి టీవీ ఛానల్ ద్వారా ఈ దేవాలయాలకు వెళ్ళి మీరు మైకులు ఎట్లా పెట్టి ఆడుతున్నారు, అక్కడ మసీదులకు వెళ్ళి కూడా వాళ్ళ ఇంటర్వ్యూ చేయండి. ఆ మసీదులు ఏమోనే మీరు కూడా బయటికి చేయండి, మీ యొక్క హక్కు అది. ఇంకోటి బ్రేకింగ్ న్యూస్ అంటే ప్రతి టీవీ ఛానల్కు నేను తెలుసుకున్నా. బ్రేకింగ్ న్యూస్ అంటే రేపు ప్రమాదం జరగబోతుంది అని మీరు ఒక వారం రోజుల ముందు మీకు తెలిసింది అనుకోండి, మీ టీవీ ఛానల్ డెవలప్ అవుతుందా, పక్క టీవీ ఛానల్ డెవలప్ అవుతుందా? మీదే అవుతుంది. మేము ముందే చెప్పామండి, మేము పలానా పూరా లోకల్ ఛానల్ ద్వారా పలానా అమ్మవారి దేవాలయం ధ్వంసం జరిగే అవకాశం ఉంది అండి, మాకు తెలిసింది, ఇవాళ ఎందుకు అలర్ట్ కావాలని మీరు చేస్తే ఫస్ట్ సన్మానం మీకు జరుగుతుంది, మీకే జరుగుతుంది. సో టీవీ ఛానల్ అంటే ఈరోజు ఎట్లా అయిపోయిందంటే, ఒకప్పుడు జర్నలిజం ప్రకారము కుక్క వెళ్ళి మనిషిని కడితే అది వార్త కాదు, కుక్క కామన్గా మనిషిని కడుతుంది, కానీ మనిషిని కుక్కను కడితే అది వార్త. కానీ ఇప్పుడు కుక్కని మనిషిని కడితే మీరు వార్తలుగా వేస్తున్నారు. సో టీవీ ఛానల్ వాళ్ళకి కూడా ఈ జనరల్ మీద కొంచెం ఆలోచన రావాలి. ఇంకోటి, ప్రతి పార్టీకి ఒక టీవీ ఛానల్ వచ్చింది, పంచాంగం వచ్చినట్టే. ఆ టీవీ ఛానల్ ఒకటి ఎల్లో పంచాంగము, ఎల్లో టీవీ ఛానల్ ఇట్లా తయారైనాయి. సో ఇవన్నీ కూడా మార్చిపోవాలి. జర్నలిజం అంటే ప్రజల కోసం, ధర్మం కోసం, ఈ యొక్క దేశం కోసం పనిచేసేటువంటి టీవీ ఛానల్, ధైర్యంగా బయటకు వచ్చేటువంటి టీవీ ఛానల్ వస్తే నాలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు. అందుకని స్వామీజీలు కూడా బయటికి రాకపోవడం కారణం ఏంటంటే, ఏ టీవీ ఛానల్ దేని ఏం తికమక చేసి ఏం చేస్తాడన్న భయంతో స్వామీజీలు కూడా మీ టీవీ ఛానల్కి రాడు. తెలుసా మీకు? ఎందుకు రారంటే, నేను రాజయోగిని, నేను సన్యాసిని, మేము మామూలులోనే అవసరం లేదు, ఈ దేశమే నాది, ఈ దేశమే నా ఆశ్రమం, ఈ ధర్మమే నా శరీరం, ఈ దైవమే నా ఆధీనంలో ఉంటుంది, నేను అతని ఆధీనంలో ఉంటా అనేటువంటి సిద్ధాంతంతో బతకడమే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అంశ. వీరబ్రహ్మేంద్ర స్వామి కల్కియావతార రూపంలో ఈ కలియుగానికి వస్తానన్నాడు. 108 ఏళ్ళు పాలిస్తానన్నాడు. తన ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు 1000 సంవత్సరాలు పాలిస్తారని చెప్పారు. అందులో మీరు ధర్మంగా ఉంటే మీరు ఉంటారు, అతనిలో నేనుంటా, చాలా మంది ఉంటారు. నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి రోజే. ఆ రోజు అతను విశ్వకర్మల గురించి బడి పిల్లలకి వెళ్ళి చెప్తున్నాడు. కానీ విశ్వకర్మ అంటే ఒక పనివాడు, ఒక పని చేసుకొని బతికేవాడని చాలా మంది అభియోగం ఉన్నాయి. ఈ రోజు అయోధ్య నిర్మాణము విశ్వకర్మ చేశాడు, అక్కడ విగ్రహం చేసింది యోగిరాజు గారు. మీరు ఆలోచన చేసుకోండి. ఇలా ద్వారక వారు చేసిందే. ఈరోజు పుష్పక విమానము రావణ లంక అతను చేసిందే. ఈ రోజు ఉన్న శిల్ప సంపద అంతా విశ్వకర్మ సాంప్రదాయంలో. విశ్వకర్మ అనేవాడు సర్వస్యకర్త. అతను పురోహితుడు కాదు, అతను గురువు కాదు, అతను సాక్షాత్తు దైవ స్వరూపంగా వచ్చి దైవ నిర్ణయం ప్రకారం దైవ విగ్రహాలను తయారు చేయడమే కాకుండా ఈరోజు భార్య మండల పుస్తెల తాడు, ఉంగరాలు, బొంగరాలు ఇవన్నీ ప్రపంచానికి కావాల్సినటువంటి, ఒక రైతుకు కావాల్సినటువంటి, ఒక తుపాకీ కార్మికుడికి కావాల్సినటువంటిది, ఒక సైనికుడికి కావాల్సినటువంటి అన్ని తయారు చేస్తూనే మోక్ష మార్గాన్ని కూడా ఎలా చూశాడు అని చెప్పాడు. అందుకనే ఆయన అన్నాడు, నేనెవరంటే ఆయన ఒకటే మాట చెప్పాడు వీరబ్రహ్మేంద్ర స్వామి, సకల జాతులకు సాధనంబులు కూర్చు జాతివాడ వేద నీతియుతుడ శిష్యగణముతోడ సేవింపబడివాడ కాళికాంబ హంసకాలం. సకల జాతులు అంటే అన్ని జాతులకు సాధనాలు అంటే మోక్షం అంటే గురువులకు ఇస్తా, బతకాలంటే నావెలు ఇస్తా, రైతుకు సైనికుడికి తుపాకీ ఇస్తా, యుద్ధం చేస్తానంటే రాజుకు కత్తిస్తా, కూరగాయలు వేసుకుంటే ఇంట్లో అమాయకులు కూడా ఇస్తా, ఇవన్నీ చేస్తూ వేదంతో చెప్పాడానా. అందుకనే సకల జాతులకు సాధనంబులు గురించి జాతి వాడ వేద నీతియుతుడా శిష్యగణముతోడ సింపుడు. భక్తులు కాదు, భక్తులు మస్తు మంది ఉంటారు, కానీ అసలైన శిష్యులలో ఒక్క అన్య మతస్థుడైన సిద్ధేను తనకు ఆధారంగా తీసుకొని కాలజ్ఞానాన్ని అతనికి అప్పచెప్పాడు. ఈ రోజు ముడిమాల అనే గ్రామంలో 3 కోట్లతో అక్కడ దేవాలయం నిర్మాణం చేశారు. ఇలా వీరబ్రహ్మేశ్వర మఠాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఓకే స్వామి.
ఖచ్చితంగా ఈ దేశం లోపల వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారాలు నాలాగా నీలాగా కొన్ని తయారు కావాలి. అయితే ఈ ధర్మం బతుకుతుంది.